నమస్కారం ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రంలోని 2వ లాంచ్ ప్యాడ్ నుండి ప్రయోగించిన బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహం నిర్దేశిత కక్షలో చేరింది. LVM-3M6 బాహుబలి రాకెట్ బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని కక్షలో క్షేమంగా ప్రవేశపెట్టింది. LVM-3M6 ప్రయోగాల్లో 8వ ప్రయోగంగా చేపట్టి 6100 కిలోల బరువున్న బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని కక్షలో ప్రవేశపెట్టింది. ఎక్కడి నుంచైనా 4G, 5G మొబైల్ సేవలను అందించే బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఆనందం వ్యక్తం చేసింది. ప్రధానమంత్రితో పాటు పలువురు శాస్త్రవేత్తలకు అభినందనలు తెలియజేశారు. मंच से और अपनी उद्दिष्ट कक्षा की ओर बढ़ चला है LVM-3M6 रॉकेट। दोनों ठोस नोदक वाले S-200 बूस्टर्स प्रज्वलित हैं। प्रथम चरण का कार्यकाल लगभग 126 सेकंड का होगा और इस दौरान यह लगभग 6000 किलो न्यूटन प्रणोद उत्पन्न कर रहे हैं। Very thrilling vibration at the launch base due to the thrusting of twin S-200. బంగాళాఖాతంలో జలాంతర్గామి నుండి ప్రయోగించబడిన బాలిస్టిక్ క్షిపణిని భారతదేశం బంగాళాఖాతంలో విజయవంతంగా నిర్వహించింది. ఇది అణు నిరోధక శక్తిని బలోపేతం చేస్తోందని పేర్కొంది. వ్యూహాత్మక నిరోధక సామర్థ్యాలను బలోపేతం చేయడంలో మరో కీలక మైలురాయిగా సూచిస్తోంది. క్షిపణిని నీటి అడుగున వేదిక నుండి ప్రయోగించారని, ట్రయల్ అన్ని మిషన్ లక్ష్యాలను సాధించిందని అధికారిక వర్గాలు ధృవీకరించాయి. అధికారులు క్షిపణి గుర్తింపును అధికారికంగా వెల్లడించినప్పటికీ రక్షణ విశ్లేషకులు ఈ పరీక్ష అణ్వాయుధ సామర్థ్యం గల K4 క్షిపణికి సంబంధించిందేనని భావిస్తున్నారు. ఇది భారతదేశ స్వదేశీ అణు జలాంతర్గాములపై మోహరించడానికి రూపొందించబడిందన్నారు. ఆకాశ్ నెక్స్ట్ జనరేషన్ క్షిపణిని తొలిసారి పరీక్షించి కొన్ని రోజుల తర్వాత ఈ విజయవంతమైన పరీక్ష జరపడం గమనార్హం. సమగ్ర సమాచార శ్రవంతికై చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. మేము చేసే వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఎస్టీవీ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.